హాయ్ ఫ్రెండ్స్, ఈరోజే అనమాట మా అమ్మ వాళ్ళ గృహప్రవేశము. ఇంకా మేము మార్నింగ్ 3 o'clock అయితే లేచి గృహప్రవేశానికి కావాల్సిన వస్తువులు, ఇంకా పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ సర్దుకొని అయితే బయలుదేరుతున్నాము. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొత్తింటికి 1 kilometer ఉంటుందన్నమాట. ఇంకా అందుకే ఆటోలో అయితే బయలుదేరుతున్నాం అనమాట. తెల్లవారుజామున ముహూర్తం కదా. తెచ్చిన సామాన్లన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇక్కడ పెట్టేశామన్నమాట. అంటే ముహూర్తానికి కదా ఇంట్లోకి వెళ్ళాలి, ఇంకా ముహూర్తానికి ముందే వచ్చామన్నమాట. ఇంకా టైం ఉంది. ఇంకా అందరం సామాన్లు అక్కడ పెట్టి అయితే కూర్చున్నాం అన్నమాట ఒక దగ్గర. ఇంకా గోమాత నది తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట. ఇంక ఈలోపు పూజకు కావాల్సినవన్నీ ఒక్కొక్కటిగా తీసి బయట పెడుతున్నాము. అంటే ముహూర్తానికి టైం అవుతుంది కదా. పేట్లు పొల్లలో మనుషుల్ని ఎక్కించుకొని వచ్చింది. చూడండి, గోమాతను అయితే తీసుకొచ్చారు. అంటే ఆవు దూడ అనమాట. ఫస్ట్ అయితే గోమాతకు పూజ చేయాలి కదా, పూజకి అయితే రెడీ చేస్తున్నారనమాట. అష్టమూర్తవ ఐంగ్లేంద్రే శ్రీమాతవ ఐంగ్లేంద్రే ప్రసన్నావ ఐంగ్లేంద్రే మహాగౌరేవ ఐంగ్లేంద్రే అష్టమూర్తవ అందరూ కలకత్తుకోవడమా మంగళసూత్రగా తీసుకోండి. చక్కని ఆరోగ్యాలు, మీ సౌభాగ్యం నిత్యం పూర్త ధాన్యం దూరం కూడా అంతే కదా. చెప్పండి. విఘ్నేశ్వర కర్పూరం నమో గణపతిభ్యో సర్వేభ్యో కొట్టండి. అమ్మా ధాన్యం తీసుకోమ్మా. పైకెక్కండి. నమో గ్రహేభ్యో ద్రవేభ్యో ద్రవేభ్యో విఘ్నేశ్వరం ఈ తుఫాలు నడువు కట్టండి, ఏం పర్లేదు. తుఫాలు నడువు కట్టాలి, బెల్లం వేసుకోవడం కాదు. తుఫాలు నడువు కట్టాలి అందం. విఘ్నేశ్వర మీరు కూడా మూడు దోశ వేయమ్మా. విఘ్నేశ్వర మహాక్షుదేవి అంటూ వేయమ్మా. మహాక్షుదే తక్కువ వేయండి. ఎందుకు మనం నడవరా సంపూర్ణ మహాక్షుదేవ ప్రసాద సిద్ధిరస్తు చదమూలములు సహస్రాక్షరములే
वो धम्मकाम तन्नोरे वामदेवाय भगवान् देवाय देवाय तंतुरांतिकाय याराय नाराय नामदेवाय अखिलांड ब्रह्मनायक राजाधियोगिराय परब्रह्म श्री अखिलांड ब्रह्मनायक राजाधियोगिराय परब्रह्म महावयां जाम निश्चामहे वामदेवाय भगवान् महाचम भराज गोविंद प्रत्यंतम शतमूल प्रस्थेनहे आयुष्यवे नमस्ते शतमूल ఏ ఆగండి రావాలా రావాలా పెద్ద ఎన్నికలు ఉంది చెప్పాలి కదరా అట్లా బరువుగా ఎన్నికలు వస్తుంది చెప్పరా క్యాన్ పట్టుకో ఇప్పుడు అన్నపూర్ణ దేవుడు ఆ పల్లెలు పెట్టండి. అన్నపూర్ణ దేవుడు చక్కగా పాలు ఇక్కడే ఉంటుంది అమ్మవారు. అన్నపూర్ణ దేవుడు అంటే బియ్యంతో ఉంటుంది. బియ్యం పాలు ధాన్యం నిండుగా ఇంట్లో నిండుగా ఉండాలి ఇంట్లో అని చెప్పి దండం పెట్టుకోండి. శ్రీమ ఆరోగ్యం ఉంటే చాలు. ఆరోగ్యం ఉంటే పాలు అన్ని ఉంటాయి. మహాగదాభ్యం నిశ్చానందే రండి వచ్చేయండి. सर्वे महाराजो संपूर्णगा रुद्रो आश्पादो शांति अब कपटे होगा महालक्ष्मी महागौरी महालक्ष्मी देवदाना व्योमनाम निशांते आगमे महालक्ष्मी सर्वदा व्योमनाम निशांते विजयस्त्रभ्यां ग्रहवानों महालक्ष्मी महागौरी महालक्ष्मी देवदाना व्योमनाम निशांते नवग्रहेभ्यो 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 नमस्काराय नवग्रहेभ्यो नवग्रहेभ्यो नमस्कारं राष्ट्रां ब्रह्मणां ब्रह्मस्पदां सन्मुखं प्रस्वहे शास्त्रा समरस्मरे विज्ञानप्रज्ञानं घरवा देवद्वारसिद्धिस्वं घरवा श्रीरामनामे महाशिवप्रसादसिद्धस्योः सदामरा पुरुषत्रयेन्द्रे ओम शांति शांति विज्ञास्त्रभ्यं राराभ्यं नभाभ्यं नाम निशांते ओम नवेभ्यो नवेभ्यो महाभ्यो नवाभ्यः
మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ సామాన్లు సామాన్ తీసుకున్న జగన్ పెట్టుకోండి. మా నీళ్ళు చక్కగా బొట్టు పెట్టించాడు. అమ్మా నువ్వు అక్కడ నిజమా చూసుకుంటారు. మీరు అక్కడ ఫస్ట్ రాసి ఇంకా బొట్టు పెట్టి ఇంకా అంతే సంతోషం. ఇంకెక్కడ పొయ్యి అయితే రెడీ చేస్తున్నారనమాట పాలు పొంగించడానికి. అంటే ఇటుక బెడ్లతో రెడీ చేస్తారు కదా పొయ్యి. అమ్మ అయితే ఇంట్లో అక్కడక్కడ గింజలు చల్లుతుందన్నమాట. దేవాలయం చేయడం అభివృద్ధి ఉంటుంది. కూర్చోను కూర్చో ధనపతి ప్రభావం మాగ్నియావం జవాయ స్వాహ ఓం నమః స్వాహ నమః స్వాహ గోవిందాయ నమః మధుసూదయ శ్రీ గౌరీరామోస్త్రే సరాయినవాస్య వాద్రః పాత్రా వాత్రా స్వరచంద్ర దుష్కాం దివాం పుత్రః నామదేహస్య అయా సమర్పణి మహాగణం విశ్వాం దేవాన్ పుత్రః దిగుతం చెప్పండి సరాంగురవస్య మీ పేరు అప్పారవస్య ఆవిడ పేరు సత్యవరవస్య పిల్లల పేరు మీ పిల్లలు నాగేశ్వరవస్య మహాలక్ష్మవస్య శ్రావణవస్య ఉమాచంద్రవస్య గోలరాజవస్య వెంకటలక్ష్మవస్య కార్తీకవస్య ధరణచరధరవస్య అచ్యుతరామస్య సుభద్రామస్య విశ్వశ్రీవస్య వరలక్ష్మవస్య వరలక్ష్మవస్య గౌరీశ్వరవస్య అన్వితవస్య చేతనవస్య రామవస్య శ్రావ్యవస్య సంగీతవస్య ఇంకా సనాతనవస్య సత్యనారాయణవస్య లవలక్ష్మవస్య శివరామవస్య సత్యవరవస్య చండవరవస్య ఇంకా ద్వారబంధాల దగ్గర అయితే మేము దీపాలు పెడుతున్నాం అన్నమాట.
అంటే శివుడు పార్వతి కలిసి ఉంటారు కాబట్టి చక్కగా పూజ చేయండి. తిను మా మేనత్ అనమాట. ఎప్పుడు చూసుండ్రు నా వీడియోస్లో, ఎందుకంటే మేము అక్కడ ఉండం కదా. మా డాడీ వాళ్ళ చెల్లి అనమాట తిను. గట్టిగా తీసుకోండి. ఫైనల్లీ ఇక్కడ శంకు కూడా వేసారనమాట. ఇంకా అందరూ ఒకరి తర్వాత ఒకరు గింజలు వేసి నమస్కారం చేసుకుంటున్నారు. ఇంకిక్కడ పరవన్నం కూడా రెడీ అయిపోయింది అనమాట. యాక్చువల్లీ పరవన్నం 4 చేశారు. అంటే ఎవరికి ఖాళీ ఉంటే వాళ్ళు వచ్చి చూసి ఏమైనా కావస్తే వేసేవారు అనమాట. తిను మా పెద్దక్క అనమాట. హాయ్ చెప్తుంది కదా. మీకు మాకు మీ కుటుంబం మాకు మాకు తర్వాత మాకు ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ఇలా జరిగిందనమాట. మొత్తానికి పూజ కంప్లీట్ అయింది. ఇంకా ఇప్పుడే మా అమ్మమ్మ వాళ్ళు పీటల మీద నుంచి లేచారు. ఇంకా అందరూ అలా రిలాక్స్ అయ్యారనమాట. అంటే మార్నింగ్ 3 o'clock లేచారు కదా. ఆల్మోస్ట్ ఈ పూజలు అవేసరికి 9 అయిందనమాట. ఇంకా గృహప్రవేశం అయితే అయిపోయిందనమాట. ఇంకా అందరూ బయట ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. లంచ్ టైంకి చాలా గ్యాప్ ఉందన్నమాట. అందుకే ఇంకా టైం ఉంది కదా అనేసి అందరం కలిసి దగ్గరలో వినాయకుడి గుడి ఉంటే గుడి చూద్దామని అయితే వెళ్తున్నాం అనమాట అందరం. ఇదన్నమాట మన గృహప్రవేశం వీడియో. మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.